సూపర్ సూపర్ సూపర్. వేడి అన్నంలో టీ రోటీ పచ్చడి తింటే ఉంటుంది. చావాలి కారం కారం చావాలంటే సాల్ట్ పడాలి. సాల్ట్ పడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్స్ అండి, చాలామంది నా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు వచ్చేసి ఇంట్లో నేను ఏమేమి వర్క్ చేసేసుకొని ఏమేమి కుకింగ్ చేశాను ఏంటి, ఈరోజు కొంచెం బయట పని ఉంది, ఆ పనులన్నీ నేను ఏమేమి చేశాను అవన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో పదండి వీడియోకి. అయితే నా పేరు వచ్చేసి పరిమళ అండి. నా వ్లాగ్స్ వచ్చేసి కుకింగ్, షాపింగ్, సెలబ్రేషన్స్, ఫార్మింగ్, గార్డెనింగ్ ఇవన్నీ ఉంటాయి నా వీడియోలో. సో లెట్స్ గో చెక్ ఇన్ టు మై వీడియోస్ ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాగా నేనైతే నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. సో ఇదండి, బాబు బర్త్డే అయిపోయాక ఇలా కొంచెం చిందరవందర అయ్యింది కదా, తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను. నా కిచెన్ అయితే ఇలా చేసేసుకున్నానండి. డైలీ నాకు కిచెన్ ఇలా నీట్గా ఉంటే చాలండి. ఫుడ్ లేకపోయినా పర్లేదు, కిచెన్ అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట. దానికోసం చాలా కష్టాలు పడుతూ ఉంటాను. ఫుడ్ కావాలంటే బయట నుంచైనా తెప్పించుకొని ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాలని ఇష్టం నాకు. సో నా కిచెన్ అందరూ అడుగుతూ ఉంటారండి, ఒకసారి చూపించండి అని. ఇదండి నా కిచెన్. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ప్లాట్ఫాము. నాకు ఇష్టమైన రోలు రోకలి అనమాట ఇది, ఎందుకంటే ఇక్కడ నిల్చుకొని చేసుకోవచ్చు కాబట్టి. సో ఇలా నేనైతే అరేంజ్ చేసుకుంటాను ఉంది. సో పదండి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఇలా నీట్గా పెట్టుకోవాలి కిచెన్ అని ఎవరెవరికి అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయట చిన్న వర్క్ ఉందని చెప్పాను కదండి, ఇంకా నేను మా హస్బెండ్ బయలుదేరామన్నమాట. బయటికి వెళ్ళేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఇంకా ఈరోజు రోటి పచ్చడి తినాలని చాలా ఆశగా ఉన్నిందండి. అందుకే ఇంకా ఫ్రీజర్లో వేరుశనగ విత్తనాలు పెట్టానండి. నేను ఇక్కడ అన్నీ పెట్టుకుంటాను కొంచెం ఫ్రెష్గా ఉండడానికి అనమాట. ఈ వేరుశనగ విత్తనాలు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకొని అయిపోతున్నాయి, మళ్ళీ పెట్టాలన్నమాట. సో ఈ విత్తనాలు ఇలా తీసుకొని రోటి పచ్చడి చేద్దామనేసి మా వారు ఈరోజు స్పైసీగా మంచిగా చేసుకుందాం అని చెప్పారనమాట. మా వారికి విలేజ్ స్టైల్లో అట్లా స్పైసీగా చేసుకోవడం చాలా ఇష్టం అండి. నేను రోట్లో చేస్తాను, బట్ ఏంటంటే నాకైతే అంత స్పైసీగా చేయాలంటే కొంచెం ఎందుకో భయం అవుతుంది. పిల్లల గురించి అట్లా ఆలోచన చేసి మనకు కూడా కొంచెం ఇండైజెషన్ ఏమన్నా అవుతుందేమో అనేసి నేను స్పైసీగా అయితే చెయ్యను. అయితే మా వారికి మాత్రం ఇలా స్పైసీగా చేసుకోవడమే ఇష్టం అనమాట. చూడండి, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఆయిల్లోనే వేయించుతున్నారండి మా వారు. పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి అండి, స్పైసీ పచ్చిమిర్చి ఉంటుంది కదా, అవి అలా ఎక్కువ వేసుకొని చేయాలి అనేసి వేరుశనగ విత్తనాలు కూడా ఎక్కువ వేసేసి దంచేస్తున్నాను అనమాట. ఈ రోకలి నేను ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నా, నాకు పెద్దది ఉందండి, అయినా కూడా నేను ఎందుకు ఇది తీసుకున్నాను అంటే ఇది ఇలా ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని దంచడానికి ఈజీగా ఉంటుంది. మనం కింద కూర్చొని దంచలేం కదా, సో ఇట్లా ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని దంచడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేనైతే ఈ రోకలి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. నాకైతే వర్తబుల్ అనిపించింది, చాలా నచ్చింది కూడా. ఎందుకో కిచెన్ ఎసెన్షియల్స్ అంటే నాకు ఇష్టం అండి. ఒక అమ్మాయి ఇంకా అది అంతేనా ఏంటో నాకు తెలియదు. మీకు కూడా అలాగే అనిపిస్తుంటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మా అత్తగారికి ఇలా రోటి పచ్చడి చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి. ఇక్కడ పోయి ఎత్తుకుతున్నాం, అందుకే అప్పుడప్పుడు వంట రూమ్లోకి రావాలి. టేస్ట్ ఎప్పుడు ఒకసారైనా ఇలా టేస్ట్గా చేసుకొని తినాలి అని చెప్తారండి. ఈ రోకలి ఈ మధ్యనే తీసుకున్నానండి, ఒక 2 months దగ్గర అయింది అంతే అనమాట. అయితే మా హస్బెండ్కి ఈ రోకలి అలవాట్లేదు, పెద్దది అలవాటు. అయితే తనకి కొంచెం నిదానంగా చేస్తున్నారు. బట్ అండి చూడండి, ఆయిల్లోనే వేయించాడనమాట. నేను కూడా వేయించుతాను ఆయిల్లోనే, బట్ కొంచెమన్నా వాటర్ వేసి ఉడకబెడతాను. బట్ తను మాత్రం మొత్తం ఆయిల్లోనే వేయించాడు.
ఏం కాదులే ఒక్కసారి ఏమీ అవ్వదు అని చెప్పేశాను అనమాట. సరే తన ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలి అనేసి నేను కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి అలాగే ఒప్పుకొని చేయించుకున్నాను అనమాట. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండో. సాల్ట్ కొంచెం అయ్యి కొద్దిగా వేయాలి కాబట్టి గుడ్డలు వేసిన తర్వాత వేస్తాం. సరే ఓకే. నేను చేసే రోటి పచ్చడి కంటే మా హస్బెండ్ చేసే రోటి పచ్చడి ఇంకా సూపర్ ఉంటుందండి. అందుకోసమే మీకు చూపిస్తున్నాను. ఇంకా నువ్వే క్లీన్ చేసి నాకు క్లీనింగ్ వద్దు, చట్నీ ఒక్కటి తీసి బౌల్లో వేసి పెట్టేసేవా హస్బెండ్ గారు. ఆయన గారు, మా ఆయన గారు ఒక బౌల్లో మీరే తీసి పెట్టండి. రోలు నేను కడుగుతాను. చూపించండి చూపించండి ఇట్లా. అమ్మ చేతి కమ్మదనం దొరుకుతుంది నాకు ఈరోజు మా హస్బెండ్ చేతిలో నుంచి. అంతేనా? రోటి పచ్చడితో మధ్యాహ్నం లంచ్ యమ్మీ. సూపర్ ఎమ్మి. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి తింటే ఉంటుంది. తను అలా కలుపుతూ ఉంటే చెయ్యి అయితే వేడివేడి అన్నం వల్ల కాలుతుంది. అయినా కూడా ఆ రోటి పచ్చడిలో అలా కలుపుకొని తినాలని తనకు కూడా చాలా ఇష్టం అండి. నాకు తినాలి తినాలి అని ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఇలా హస్బెండ్ మనకి టేస్టీగా చేసి మనకి ఒక ముద్ద పెట్టడం ఎంతో సంతోషం కదా. సూపర్. ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడి. అలసిపోయింది. సూపర్. మళ్ళా మళ్ళా చెప్పు. సూపర్ సూపర్ సూపర్గా కుదిరింది. ఈరోజు మా స్పెషల్స్ చూస్తారా? రైస్, పప్పుచారు అండ్ రోటి పచ్చడి అనమాట. ఇంకా దీంట్లో నెయ్యి వేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు, బట్ నాకు నెయ్యి నచ్చదు కాబట్టి నేను ఓన్లీ ఇట్లా వేయడంలో తినేస్తాను. నెక్స్ట్ అయితే పెరుగు. సో మా ఆయన రోటి పచ్చడి చేశాడు కదా, నేనైతే తిని టేస్ట్ చేశాను. సూపర్గా ఉంది, స్పైసీగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు మళ్ళీ ఈవినింగ్ వేడి వేడి బజ్జీలు చేయాలని ఉంది. బాబు స్కూల్ నుంచి వచ్చే లోపల చేద్దామనేసి అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను ఏందనేది కూడా మీకు చూపిస్తాను. సో కమ్, లెట్స్ గో. ఈ వర్షాకాలంలో ఇలా బజ్జీలు చేసుకొని తినాలని ఎవరికి అనిపిస్తుంది ఫ్రెండ్స్? కామెంట్స్ పెట్టండి. ఇది చేద్దామనేసి అంతకుముందే రైతు బజార్లో నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి. ఆల్రెడీ బజ్జీల పచ్చిమిర్చీలు సపరేట్గా దొరుకుతాయి అనేసి నేను అవి సపరేట్గా తీసుకున్నాను. బట్ ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయి. బాబు తిన్నాడు కానీ మమ్మీ చాలా స్పైసీగా ఉన్నాయి పచ్చిమిర్చి అనేసాడు. వాడు ఆల్రెడీ స్పైసీగా తినడు, పచ్చిమిర్చి తినడు, బట్ వాడికి జస్ట్ అలా టచ్ అయ్యే వరకు చాలా స్పైసీ అనిపించింది. ఇంకొకటి, ఈ బజ్జీలు నేను ఎక్కడ చూసి నేర్చుకున్నాను అంటే ఇక్కడ బయట స్ట్రీట్లో అండి, ఒక ఏరియాలో ఇలా చేస్తారు. అరోరా నగర్ అటు సైడ్ అనమాట. పెద్ద బజ్జీలు చేసేసి దాన్ని మధ్యలో కట్ చేసి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కలిపి పెట్టింటారండి, సాల్ట్. తర్వాత ఇవి కట్ చేసేసుకోవాలండి. ఇలా సెంటర్లో కట్ చేసేసుకొని దాని మధ్యలో ఇవి పెట్టేసుకొని ఇంకా నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇలా ఈ బజ్జీలలో కట్ చేసి ఈ ఆనియన్స్ని ఇలా పెట్టేసుకోవాలండి. అంతే అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో ఒకసారి పెట్టేసేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి నా వంటలు నచ్చాయి అనేసి.
ఇలాగా డేలో నేను కుకింగ్ చేసుకున్న విధానం ఏంటి అనేది మీకు చూపించానండి. ఈ వీడియోస్ బట్టి మీకు ఏమైనా నచ్చినట్టయితే ఇంకా నాకు చాలా సజెషన్స్ ఇవ్వగలరు మీరైతే. సో మీరు ఇలా చెప్పి ఏదైనా సజెషన్స్ ఇచ్చారంటే నేను కూడా అవి ఫాలో అయ్యి కొత్తగా నాకు నచ్చినట్టయితే నేను కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి చేస్తానండి. ఇలాంటి కుకింగ్స్ మీకు ఏదైనా ఇంకా స్పెషల్గా తెలిసినవి ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా మనమైతే ఇంట్లో పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేయడంలో తప్పేం కాదు. ఆయిల్ ఫుడ్డే, బట్ ఇలా వర్షాకాలంలో ఇలా బజ్జీలు టీ తాగితే ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియోస్ని హైప్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి మీషోలో తీసుకున్న డ్రెస్ అండి. చాలా వైరల్ అవుతున్న డ్రెస్, 500 బిలోనే ఉంది, బాగుంది.